సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. జైపూర్ వేదికగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం అలరించింది. శనివారం, ఆదివారాల్లో జరిగిన ఈ ఈవెంట్లో మొదట డిజిటల్ అవార్డులు ప్రకటించారు. ఆదివారం రాత్రి సీమా అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో లాపతా లేడీస్ సత్తా చాటడంతో అవార్డుల పంట పండింది. ఏకంగా 10 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు మరో 9 విభాగాల్లో ఐఫా అవార్డులను సొంతం చేసుకుంది. ఇక అవార్డు విజేతలను చూస్తే ఉత్తమ చిత్రం లాపతా లేడీస్, ఉత్తమ నటుడు కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటి నితాన్షి గోయల్, ఉత్తమ దర్శకురాలు కిరణ్ రావు, ఉత్తమ విలన్ రాఘవ్ జాయల్, ఉత్తమ సహాయ నటి జాకీ బోడివాలా, ఉత్తమ సహాయ నటుడు రవి కిషన్, ఉత్తమ కథ ఒరిజినల్ విభాగంలో బీప్లాం గోస్వామి, ఉత్తమ కథ అనువాదంలో శ్రీరామ్ రాఘవన్, ఉత్తమ నటుడు తొలి పరిచయం లక్షా లాల్వాణి, ఉత్తమ నటి తొలి పరిచయం ప్రతిభ, ఉత్తమ సంగీత దర్శకుడు రామ్ సంపత్, ఉత్తమ సాహిత్యం ప్రశాంత్ పాండే, ఉత్తమ గాయకుడు జుబిన్ నౌటియాల్, ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్, ఉత్తమ స్క్రీన్ ప్లే స్నేహా దేశాయ్, ఉత్తమ ఎడిటింగ్ జాబిన్ మార్చెంట్. మొత్తానికి లాపతా లేడీస్ అయితే ఐఫా అవార్డులో తన సత్తా చాటింది.